మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక దేవుని వాక్యంలోకి వచ్చాం. మనం శ్రద్ధగా ఆసక్తితో మరి వాక్యాన్ని విందాం. మరి దేవుడు మనందరి యొక్క జీవితాల్లో ప్రియులారా మరి ఆయుష్ను పొడిగించి మరొక నూతన సంవత్సరంలోనికి దేవుడు మనందరినీ కూడా నడిపించాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చదివితే, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అనే మాట మనం అక్కడ చదువుతూ ఉంటాం. మనం అన్నీ సంపాదించుకుని మనకు ప్రాణం లేకపోతే ఉన్న వాటి వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మానవుని యొక్క జీవితంలో మరి ఆయుష్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ దేవుడు మన జీవితాల్లో ఆయుష్ను పొడిగించి ఒక గొప్ప నూతన కార్యమును మనందరి జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ దేవుడు మనకిచ్చిన యొక్క ఆయుష్ కాలమును బట్టి మనం దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా ప్రియులారా, దేవుడు మనందరినీ కూడా మరొక నూతన సంవత్సరంలోనికి ఎందుకు నడిపించాడు అంటే, మనమందరము కూడా దేవుని కొరకు ఫలములు ఫలించాలని, దేవుని కొరకు మనం మంచి ఫలములు ఫలించాలని ఉద్దేశంతో దేవుడు మన జీవితంలో ఆయుష్ను పొడిగించి మరొక నూతన సంవత్సరంలోనికి, అనగా ఈ 2025వ సంవత్సరంలోనికి ప్రభు మనందరినీ నడిపించాడు. మరి లూకా రాసిన సువార్తలో 13వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక వచనాల్లో మనకేమి కనిపిస్తుంది అంటే, ఇక్కడ ఒక యజమానుడు ఉంటాడు. ఇక యజమానుడికి ఒక ద్రాక్ష తోట ఉంటుంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉంటుంది. అయితే యజమానుడు ప్రతి సంవత్సరం కూడా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఎందుకొరకయ్యా అంటే, ఆ యొక్క అంజూరపు చెట్టుకు ఏమైనా ఫలాలు ఫలిస్తాయేమో, అంజూరపు చెట్టు యొక్క పండ్లు లేక ఫలములు తినాలనే ఉద్దేశంతో ఈ యొక్క యజమానుడు, అంజూరపు చెట్టును నాటిన యొక్క యజమానుడు ప్రతి సంవత్సరం కూడా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాడట. 1వ సంవత్సరం చూశాడు, 2వ సంవత్సరం చూశాడు, 3వ సంవత్సరం చూశాడు. ప్రతి సంవత్సరం వెళ్ళి చూస్తూ ఉన్నాడు. కానీ అంజూరపు చెట్టుకు ఫలాలు అనేవి లేవు. అంజూరపు చెట్టుకు ఆకులే ఉన్నాయి తప్ప దానికి ఫలాలు లేవు. అప్పుడు ఆ యొక్క యజమానుడు ఆ తోటమాలితో అంటూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టులో పండ్లు వెదక వచ్చాను, నాకు ఒక్క పండు కూడా కనిపించలేదు. కాబట్టి ఈ యొక్క చెట్టు వలన మరి ఎందుకు ఈ భూమి వ్యర్థం కావాలి, ఈ చెట్టును నరికించి వేసే అని ఆ తోట యజమానుడు తోటమాలితో చెప్తూ ఉన్నాడు. అందుకు తోటమాలి ఆ యొక్క యజమాని బ్రతిమాలుకుంటున్నాడు. ఏమనంటే, అయ్యా, ఈ సంవత్సరము కూడా ఈ చెట్టును ఉండనివ్వండి, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేస్తా, అది ఫలించినా సరే ఈ సంవత్సరం కూడా చూద్దాం, దాని చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం కూడా చూద్దాం, అది ఫలిస్తే సరే, ఒకవేళ అది ఫలించకపోయినట్లయితే దాన్ని మనం ఏం చేద్దాం నరికించి వేసేద్దాం అని తోటమాలి యజమానితో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు చదివితే లూకా సువార్త 13వ అధ్యాయంలో ఆ తోటమాలి చెప్తున్నాడు 8వ వచనంలో, వాడు అనగా తోటమాలి, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం, అది ఫలిస్తే సరే, లేకపోతే దాన్ని మనం ఏం చేద్దాం, నరికించి వేసేద్దామని ఇక్కడ తోటమాలి యజమానుడితో చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ యజమానుడు ఎవరు అంటే తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. తోటమాలి ఎవరంటే ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అంజూరపు చెట్టు ఎవరంటే మనమే. మనుషులు బైబిల్లో చెట్టుతో పోల్చబడ్డారు. కానీ దేవుడు మనలను ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చాడు, బ్రతుకునిచ్చాడు, బ్రతకమని ఆజ్ఞాపించాడు. ఎందుచేత దేవుడు మనల్ని ఈ సంవత్సరం కూడా ఉండనిచ్చాడు, బ్రతకనిచ్చాడు అంటే, మనము దేవుని కొరకు ఏం చేయాలంట, ఫలములు ఫలించడం కొరకు దేవుడు మనల్ని ఉండనిచ్చాడు. కానీ మనందరి నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఫలాలు కోరుకుంటున్నాడు. లోకరీతిగా కూడా మనం చూస్తే ఒక యజమానుడు ఒక చెట్టును నాటినప్పుడు ఆ యజమానుడు ఆ చెట్టు నుంచి ఏం ఆశిస్తాడంటే ఫలములు ఆశిస్తాడు. ఫలాలు లేకపోతే ఆ చెట్టు ఎందుకు ఉపయోగం అని చెప్పి ఆ యజమానుడు చెట్టును నరికించి వేసేస్తాడు. కానీ మనమందరము కూడా ఫలాలు ఫలించాలనే ఉద్దేశంతో
దేవుడు మన జీవితాల్లో మన యొక్క నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి మనమందరము కూడా దేవుని కొరకు ఫలములు ఫలించాలని బైబిల్ చెప్తా ఉంది. మనమందరము దేవుని కొరకు ఏం చేయాలి? ఫలములు ఫలించాలి. ఎటువంటి ఫలాలు ఫలించాలో తెలుసా అండి? మనము మంచి ఫలములు ఫలించాలి. ఫలాలు ఫలించని చెట్టులాగా ఉండకూడదు, మరియు మనము చెడ్డ ఫలాలు ఫలించే వారంగా ఉండకూడదు. మనమందరము కూడా మంచి ఫలములు ఫలించే చెట్టులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సందర్భంలో మత్తయి సువార్తలోకి వెళితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనము 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ఇప్పుడే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూసారండి, ఇప్పుడే గొడ్డలి ఎక్కడ ఉన్నదట? ఇప్పుడే గొడ్డలి ఎక్కడ ఉన్నది? చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఏం చేయబడుతుందంట? అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా మంచి ఫలాలు ఫలించాలి. మనము చెడ్డ ఫలాలు ఫలించకూడదు. దేవుని కొరకు మనం మంచి ఫలాలు ఫలించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. మంచి ఫలములు ఫలింపని ఏ చెట్టు అయినా సరే ఏం చేయబడుతుందంటే నరికించి వేయబడుతుంది. ఫలాలు లేని చెట్టు నరికివేయబడుతుంది. మంచి ఫలాలు ఫలింపని చెట్టు కూడా ఏమైపోతుందంటే నరికివేయబడుతుంది. అంతేకాదు, ఫలాలు లేని చెట్టు శపింపబడుతుంది. బైబిల్లో యేసు ప్రభు వారు మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు. ఎందుకంటే బాగా ఆకలి ఉన్నాడు యేసయ్య. అంజూరపు చెట్టు నుంచి ఏదైనా ఫలాలు తిందామని వెళ్ళాడటండి. వెళ్ళి చూస్తే అంజూరపు చెట్టుకు ఆకులే ఉన్నాయి, కానీ అంజూరపు చెట్టుకు ఏమి లేవు, ఫలాలు అనేవి లేవు. ఎంటనే యేసు ప్రభు అంజూరపు చెట్టును చూసి ఏమన్నాడు తెలుసా? ఇక నువ్వెన్నటికి కాపు కాయకుందుగా కనడంతే. ఎంటనే ఆ అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. ఫలాలు లేని ఆ అంజూరపు చెట్టును దేవుడు ఏం చేశాడంటే శపించాడు. ఆ మాట ఇదే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 18వ వచనంలోకి వెళితే, ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువుగా కని చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు ఏమాయను? ఎండిపోయాను. కాబట్టి యేసుప్రభు వెళ్ళాడు అంజూరపు చెట్టు దగ్గరికి, ఫలాలు తిందామని వెళ్ళాడు. కానీ దానికి ఆకులే ఉన్నాయంట చెట్టుకు, కానీ ఫలాలు లేవు. ఫలాలు లేని ఆ చెట్టును దేవుడు ఏం చేశాడంటే అక్కడ శపించాడు. ఇక మీదట ఎన్నటికీ కాపు కాయకుందుగా కన్నాడు. తక్షణమే అంజూరపు చెట్టు ఏమైపోయిందంట? ఎండిపోయింది. కాబట్టి మత్తయి సువార్త 3:10 చదువుకున్నాం, ఫలాలు లేని చెట్టు, మంచి ఫలాలు ఫలింపని చెట్టు నరికివేయబడింది. ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాం, ఫలాలు లేని చెట్టు శపింపబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఫలములు ఫలించాలి. ఫలాలంటే బత్తాకాయ, యాపిల్కాయ, జామకాయ అనుకోకండి. ఫలములు అంటే దేవునికి ఇష్టమైన లక్షణాలు మన జీవితాలలో మనం ఏం చేయాలంటే కలిగి ఉండాలి. బైబిల్లో దేవుడు కొన్ని రకాల ఫలాల గురించి చెప్పాడు. అవన్నీ కూడా దేవుని ప్రజలుగా మనము కలిగి ఉండాలి. ఒక చెట్టుకి ఫలాలు ఉంటే యజమానుడు ఎంత సంతోషిస్తాడు తెలుసా అండి? చెట్టుకి ఫలాలు ఉన్నప్పుడు చెట్టును నాటిన యజమానుడు చెట్టును చూసి సంతోషిస్తాడు. మనము చెట్టుల్లాంటి వారం. దేవుడు సంఘం అని ద్రాక్ష తోటలో మనందరినీ నాటాడు చెట్టుల్లాగా. నాటిన దేవుడు మనందరి నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఫలాలు కోరుకుంటున్నాడు. మనము దేవుని కొరకు ఫలాలు ఫలిస్తూ ఉంటే రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం అంటాడు, మనము దేవుని కొరకు ఫలములు ఫలించదమంటాడు. కానీ మనం దేవుని కొరకు ఫలాలు ఫలిస్తూ ఉంటే యజమానుడు మనల్ని బట్టి ఆయన ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అంతేకాదండి, ఫలములు ఉన్న చెట్టును చూసి అనేకులు ఆకర్షింపబడి ఏం చేస్తారంటే చెట్టు దగ్గరికి వస్తారు. అలాగే మనలో ఫలాలు కానీ ఉన్నట్లయితే మనల్ని బట్టి అనేకులు ఆకర్షింపబడి ఎక్కడికి వస్తారంటే దేవుని సన్నిధికి వస్తారు.
అంతేకాదు ఫలములు కలిగిన చెట్టు ద్వారా యజమానికి మహిమ వస్తుంది, యజమానికి సంతోషం కలుగుతుంది. ఫలాలు గల చెట్టు దగ్గరికి అనేకులు ఆకర్షింపబడి వస్తారు. అలాగే మనము దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించినప్పుడు మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది, మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మనల ద్వారా అనేకులు ఆకర్షింపబడి ఎక్కడికి వస్తారంటే దేవుని సన్నిధికి వస్తారు. కానీ మనం అందరం ఫలాలు ఫలించాలి. ఈ దినాల్లో చాలా మంది వారికి ఉన్న వరాలు బట్టి అతిశయిస్తూ ఉన్నారు. నాకు పాటలు పాడే తలాంతు ఉందని, లేక వాక్యం చెప్పే కృపావరం ఉన్నది, లేకపోతే దయాలు వెలగొట్టే కృపావరం, రోగులు స్వస్థపరిచే కృపావరం, ఇవన్నీ వరాలు. 1 కొరింథీ 12 మీరు చదివితే కృపావరాలు గురించి రాస్తారు. కొంతమందికి వరాలు ఉంటున్నాయి కానీ ఏముండట్లేదంటే ఫలాలు ఉండటం లేదు. కాబట్టి వరాలు ఉంటే కాదు, వరాలతో పాటు మనలో ఏముండాలంటే ఫలాలు అనేవి ఉండాలి. మనము దేవుని కొరకు ఫలాలు ఫలించే చెట్టులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకీ మనం ఫలాలు ఫలించాలంటే ఏం చేయాలి? ఒక చెట్టు ఫలం ఫలించాలంటే ఏం చేయాలి? ఏమంటే ఒక వ్యవసాయదారుడు ఒక విత్తనాన్ని విత్తుతున్నాడు. విత్తినప్పుడు ఆ విత్తనము ద్వారా ఫలములు రావాలంటే ముందు ఆ విత్తనం ఏం కావాలో తెలుసా? భూమిలో పడి అదేం కావాలి? చావాలి. విత్తనము భూమిలో పడి చస్తే ఆ విత్తనం నుంచి మొలకెత్తుతుంది. ఆ మొక్క పెరిగి వృక్షంగా మారుతుంది. అప్పుడు ఆ వృక్షంలో నుంచి ఏమొస్తాయంటే ఫలాలు అనేవి బయటకు వస్తాయి. విత్తనం అనేది భూమిలో నాటినప్పుడు అది చావకపోతే అది ఒకటిగానే ఉంటుంది, ఒంటరిగానే ఉంటుంది. అది చస్తే అదేమవుతుందంటే విస్తారంగా మార్చబడుతుంది. ఈ విషయాన్ని యేసు ప్రభువే చెప్పాడు. ఈ మాట చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఇక్కడ ఈ మాట చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. విన్నారండి? గోధుమ గింజ. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో గోధుమ గింజ భూమిలో పడి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఎలా ఉంటుందంట? ఒంటిగానే ఉంటుంది, అంటే ఒకటిగానే ఉంటుంది. గోధుమ గింజ భూమిలో పడి చావాలి, అది చావకపోతే ఒంటిగానే ఉంటుంది. ఒకవేళ అది చస్తే ఏమవుతుందంట? విస్తారముగా ఫలిస్తుంది. అలాగనే మనము దేవుని కొరకు ఫలాలు ఫలించాలంటే మనందరం కూడా చావాలని, మనం చస్తే దేవుని కొరకు మనం ఏం చేస్తామంటే ఫలాలను ఫలిస్తాం. చావడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మనలో ప్రతి ఒక్కరం కూడా పాపం విషయంలో మనందరం కూడా ఏం కావాలి? చావాలి. ఎవరైతే పాపముల విషయంలో చస్తారో చచ్చిన వాడు ఏ పని చేయలేడు కదండి. కానీ మనం నిజంగా పాపం విషయం చావడం అంటే పాపాన్ని మనం విడిచిపెట్టిన వారం అయితే, పాపాన్ని మనం అసహించుకున్న వారం అయితే తప్పకుండా మనలో నుంచి ఏం బయలుదేరుతాయంటే ఫలాలు అనేవి బయటకు వస్తాయి. మనం పాపంలో జీవించుచున్నంత కాలం, పాపంలో మనం కొనసాగుతున్నంత కాలం, పాపం విషయంలో మనం చావకపోతే మనలో నుంచి ఏమి బయటకు రావంటే ఫలాలు బయటకు రావు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకు చనిపోయాడో తెలుసా అండి? మనుషులందరి పాపముల కొరకు యేసుక్రీస్తు సిలువలో ఆయన చనిపోయాడు. చనిపోయిన యేసుక్రీస్తు మరి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన యేసు ప్రభు సమాధిలో లేడు. ఆయన ఏం చేశాడంటే సమాధిని జయించి ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ఎందుకొరకు చనిపోయాడంటే మనందరి పాపాల కొరకు చనిపోయాడు. ఎందుకొరకు ఆయన తిరిగి లేచాడంటే మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకు ఆయన తిరిగి లేచాడు. అదే రీతిగా యేసును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా పాపం విషయంలో చావాలి, నీతి విషయంలో మనం ఏం చేయాలంటే తిరిగి మనము లేవాలి. ఇప్పుడు మనం బాప్తిజాలు తీసుకుంటాం. బాప్తిజం దేనికి సాదృశ్యం అంటే ఒక వ్యక్తి బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఆయన ఏం చేస్తాం? నీళ్ళల్లో ముంచటం అంటే అతడు చేసిన పాపం విషయంలో అతను ఏం చేస్తున్నాం? సమాధి చేస్తాం. ముంచిన తర్వాత ఆయన ఏం చేస్తాం? మళ్ళీ ఏం చేస్తాం? పైకి లేపుతాం. లేకపోతే ఆయన అట్టే ఏమైపోతుంది? పరలోకానికి వెళ్ళిపోతాయి. ముంచిన తర్వాత ఆయన ఏం చేయాలి? లేపాలి. లేపడం అంటే ఏంటో తెలుసా అండి? నీతి విషయంలో తిరిగి జీవించడం అన్నమాట. పాప విషయంలో మనం చావాలి, నీతి విషయంలో తిరిగి మనము
జీవించాలి. అంటే పాపాన్ని మనం విడిచిపెట్టినప్పుడు, పాపాన్ని మనం అసహించుకున్నప్పుడు, పాపం విషయంలో మనం చచ్చినప్పుడు నిజంగా మనలో నుంచి ఏం బయలుదేరుతాయంటే ఫలములు అనేవి బయటకు వస్తాయి. ఈనాడు ఎన్నో సంవత్సరాలు అవుతుంది మందిరాలకు వచ్చి. ఇక్కడ కూడా లూకా సువార్త 13వ అధ్యాయంలో కూడా యజమానుడు ఆ అంజూరపు చెట్టు నాటి 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడంట. 1 సంవత్సరం వెళ్ళాడు, పళ్ళు ఉన్నాయి. 2వ సంవత్సరం వెళ్ళాడు, పళ్ళు ఉన్నాయి. 3వ సంవత్సరం వెళ్ళాడు, కానీ చెట్టుకు ఆకులే తప్ప ఏమి లేవంటే ఫలాలు అనేవి లేవు. ఈనాడు కూడా ఎంతో మంది క్రైస్తవులు సంవత్సరాలు మందిరాలకు వస్తున్నారే తప్ప వాళ్ళు ఏం కనిపించట్లేదే అంటే ఫలములు అనేవి కనిపించట్లేదు. కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా మనము దేవుని కొరకు ఏం చేయాలంటే మంచి ఫలములు మనం ఏం చేయాలి? ఫలించాలి. అయితే బైబిల్లో కొన్ని రకాల ఫలాల గురించి రాశారు. మనందరికి తెలుసు, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మీరు చదివితే ఆత్మఫలం అని రాస్తుంటుంది. ఆత్మఫలం అనగా ఏమి అని అక్కడ ఒక 9 లక్షణాలు కనిపిస్తాయి. ఆత్మఫలం అంటారు దాన్ని. గలతీ పత్రిక 5వ అధ్యాయంలోకి వెళితే, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మరి 22వ వచనం, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూసారు, ఆత్మఫలం అనగా ఏమని రాశాడు ఇక్కడ. ఆత్మఫలం, ఫలం ఒకటే, దాంట్లో 9 భాగాలు ఉన్నాయి. ఒక బత్తాయికాయ ఒకటే, కానీ దానిలో తొనలు ఎలా ఉంటాయో ఆత్మఫలం అనేది ఒకటే, దానిలో 9 భాగాలు. అంటే ఈ లక్షణాలన్నీ కూడా మనం ఏం చేయాలి? కలిగిన వారంగా ఉండాలి. మనలో ప్రేమ, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, ఏమంటే మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, తర్వాత ఏముండాలి తెలుసా? ఆశా నిగ్రహం కూడా ఉండాలి. ఈ లక్షణాలన్నీ మనలో ఉంటే మనము ఏ ఫలం ఫలిస్తున్నట్లంటే ఆత్మఫలాన్ని ఫలిస్తున్నాం. ఉన్నాయా మరి లక్షణాలు? సరే, ఇంకా కొంచెం మనం ముందుకు వెళదాం. గలతీ పత్రిక తర్వాత మనకు కనిపిస్తుంది ఏ పత్రిక? ఎఫెసీ పత్రిక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మరొక ఫలాన్ని గురించి రాశారు. 9వ వచనం, వెలుగు ఫలము. ఏ ఫలం అంటే అది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనకు కనిపించే ఫలం ఏంటది? వెలుగు ఫలం. వెలుగు ఫలం అంటే ఏంటంటే సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. అదే అండి వెలుగు ఫలంలో ఈ 3 లక్షణాలు ఉంటాయి. మంచితనం ఉంటుంది, వెలుగు ఫలం మనం ఫలిస్తే మనలో మంచితనం ఉంటుంది, 2 నీతి ఉంటుంది, 3వది ఏముంటుంది? సత్యం అనేది ఉంటుంది. ఈ లక్షణాలు మనలో ఉంటాయన్నమాట. అప్పుడే మనలో ఏ ఫలం ఫలిస్తున్నట్టు? మనం వెలుగు ఫలము ఫలిస్తున్నాం. ఇలా మనం చెప్పుకుంటే పోతే బైబిల్లో మరి చాలా ఫలాలు ఉన్నాయండి. రోమా పత్రిక 6:22లో అంటాడు పరిశుద్ధత అనే ఫలం అని రాస్తుంటుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం ఉంటుంది, జీహా ఫలం అంటాడు. జీహా ఫలం అంటే నాలుక. మనం ఎల్లప్పుడూ నాలుకతో దేవునికి ఏం చేయాలి? స్తుతి యాగమును చేద్దుము అంటాడు. తర్వాత మత్తయి సువార్త 10:41 మీరు చదివితే నీతిమంతుని ఫలం అని రాస్తుంటుంది. ఫిలిప్పీ పత్రిక 4:17 చదివితే మరి నీతి ఫలం అని రాస్తుంటుంది. అది విస్తార ఫలం అని ఉంటుంది అక్కడ ఫిలిప్పీ పత్రిక 4:17లో. ఇలాగ బైబిల్లో మనం చెప్పుకుంటా పోతే కొన్ని రకాల ఫలాలు గురించి చెప్పబడ్డాయి. ఈ ఫలములన్నీ మనం ఏం చేయాలంటే కలిగి ఉండాలి. అప్పుడేనండి మన ద్వారా దేవుని నామానికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. మనల్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. మనల్ని బట్టి అనేకులు ఎక్కడికి వస్తారు? దేవుని సన్నిధికి వస్తారు. యేసు ప్రభువు అన్నాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏం చేయబడతాడు? మహిమపరచబడతాడు అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో. మనం బహుగా ఫలిస్తే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మరి మనం ఫలిస్తున్నామా? ఫలాలు కలిగిన వారంగా ఉన్నామా? ఫలాలు లేని చెట్టు వల్ల ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఈ ఫలాలన్నిటి గురించి ఇప్పుడు వివరించడానికి మన సమయం లేదు. కానీ ప్రియులారా, ఈరోజు మనము మరి ఫలాల్లో ఒక ఫలమైన వెలుగు ఫలాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయబోతున్నాం. వెలుగు ఫలాన్ని గురించి. ఆ వెలుగు ఫలం గురించి ఎఫెసీ పత్రికలో రాస్తున్నది. మరి 5వ అధ్యాయంలో వెలుగు ఫలాన్ని గురించి మనం చదువుకున్నాం. 9వ వచనంలో చదువుకున్నాం. దానికి ముందుగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. మీరు పూర్వమందు ఏమై ఉన్నారు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీరు పూర్వమందు ఏమై ఉన్నారు? చీకటై ఉన్నారు. వింటున్నారా? నిద్రపోతున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు వినండి. పూర్వమందు మీరు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే మీరు వెలుగై ఉన్నారు. ఇప్పుడైతే ప్రభునందు మీరు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకునుడి.
నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అతి క్రియలు చేయవారు రహస్యమందు జరిగి ఉంచు పనులు గుచ్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనము క్రీస్తును నమ్మక ముందు మనమందరం ఏమై ఉన్నామంటే చీకటి అయి ఉన్నాం. పూర్వం అంటే ఒకప్పుడు ప్రభుని నమ్మక ముందు మనమందరము చీకటి అయి ఉన్నాం, అనగా మనము పాపములో జీవిస్తూ వచ్చాం. అది దేవుడు మనల్ని రక్షించాడు. ఇప్పుడైతే మీరు ప్రభునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అంటున్నాడు. ఒకప్పుడు చీకటిలో ఉన్నారు అంటే పాపంలో ఉన్నారు, ఇప్పుడు మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. యేసు ప్రభు అన్నాడు, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించు వారు కూడా లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అన్నాడు. కానీ ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం, దేవుడు మనల్ని రక్షించాడు, వెలుగులోనికి నడిపించాడు. వెలుగులోనికి వచ్చిన మనం, అనగా ప్రభువులోకి వచ్చిన మనము ఏమి చేయాలంటే వెలుగు ఫలాలు ఫలించాలి. వెలుగు ఫలాల్లో మొట్టమొదటిది ఏంటంటే మంచితనం అని రాస్తుంది. రెండోది ఏంటంటే నీతి అని రాస్తుంది. మూడోది ఏంటయ్యా అంటే సత్యం అని రాస్తుంది. అంటే క్రీస్తును నమ్ముకున్న మన జీవితాల్లో వెలుగు ఫలం అనేది మనలో ఉన్నప్పుడు తప్పకుండా ఈ 3 లక్షణాలు మనలో కనిపిస్తాయి. మనలో మంచితనం ఉంటుంది, నీతి ఉంటుంది, సత్యం ఉంటుంది. మరి ఉన్నాయా లేవా అనేది మనముగా మన జీవితాలని పరిశీలన చేసుకోవాలి. ఇందుకే మంచితనం అంటే ఏంటో తెలుసా అండి? మంచితనము అనగా కీడును అసహించుకోవటం. ఎల్లప్పుడూ మనం ఏం చేయడం అంటే మేలు చేయటం. యేసు క్రీస్తును నమ్ముకున్న ఏ వ్యక్తి అయినా సరే, నిజంగా క్రీస్తును తమ హృదయాల్లో చేర్చుకున్న ఏ వ్యక్తి అయినా సరే, తాను బ్రతికినంత కాలం ఇతరులకు మేలు చేయడానికి తాను ఏం చేస్తాడంటే ఇష్టపడతాడు. తాను ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఇతరులకు కీడు చేసే మనసు ఆయన కలిగి ఉండడు. మేలు చేసేవాడిగా ఉంటాడు. మంచితనం అంటే అదే, కీడు చేయకుండా ఉండటం. మంచిగా జీవించడం అంటే ఇతరులకు మేలు చేసేవారంగా ఉండటం, కీడు చేయకుండా ఉండటం. యేసు ప్రభు భూలోకులు ఉన్నప్పుడు అంటే అందరికీ ఏం చేశాడు? యేసు ప్రభు భూలోకులు ఉన్నప్పుడు అందరికీ ఆయన ఏం చేశాడు? మేలే చేశాడు. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం మనం చదివితే, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు యేసుక్రీస్తు ఏం చేశాడంట? సంచారము చేస్తాం. యేసుక్రీస్తు ఎవరికి కీడు చేయలేదండి, ఆయన అందరికీ మేలే చేశాడు. కీడు చేసిన వారికి కూడా యేసు ప్రభు ఈ భూలోకంలో మేలే చేశాడు. కానీ మేలు చేయుట దేవుని లక్షణం. అది బైబిల్లో కూడా ఒక మాట రాస్తుంది, మేలు చేయువాడు ఎవరి సంబంధం అంటే దేవుని సంబంధి. 3వ యోహాను పత్రిక 11వ వచనంలో అంటాడు, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుని చూచిన వాడు కాడు అని రాస్తుంటుంది. కాబట్టి కీడు చేసే వారంగా మనం ఉండకూడదు, మేలు చేసే వారంగా ఉండాలి. మంచితనం అంటే అదే. మంచితనం అంటే మేలు చేయటం, కీడు చేయకుండా ఉండటం. దేవునికి అసహ్యమైనవి బైబిల్లో కొన్ని ఉన్నాయండి, వాటిని దేవుడు అసహ్యించుకుంటున్నాడు. అవేంటంటే ఒక మాట చదువుదాం. సామెతలు 6వ అధ్యాయం. సామెతలు 6వ అధ్యాయంలోకి వెళితే దేవునికి అసహ్యమైనవి కొన్ని ఉన్నాయి. 6వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేమిటంటే, 1 అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక అంటే అబద్ధాలాడే నాలుక. 3 నిరపరాధులు అంటే ఏ తప్పు చేయని వారిని చంపే చేతులు. దుర్యోచన అంటే చెడుగా ఆలోచించే హృదయం. 5వది కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తే పాదాలు. 6 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. 7 అన్నదమ్ముల్లో జగడాలను పుట్టించేవారు. ఈ 7 కూడా దేవునికి అసహ్యమైనవి రాస్తున్నది. వీటిలో ఒకటి ఏంటంటే 6వ అధ్యాయం సామెతలు 18వ వచనం అంటాడు, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తే పాదములు అంటే దేవునికి చాలా అసహ్యం. ప్రభుని నమ్మక ముందు మన ఇతరులు కీడు చేసిన వారంగా ఉన్నామేమో, కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత మనలో తప్పకుండా వెలుగు ఫలం అనేది ఉండాలి. ఆ వెలుగు ఫలంలో మొదటి భాగం ఏంటంటే మంచితనం, మేలు చేసే గుణం మనలో ఉండాలి. అందుకే 1 పేతురు పత్రికలో అంటాడు, అతడు కీడు నుండి తొలగి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం మీరు 12వ వచనం చదివితే అంటాడు, అతడు కీడు నుండి తొలగి ఏం చేయాలి? మేలు చేయాలి. ఎక్కడి నుంచి తొలగాలి? మనం కీడు నుండి తొలగాలి.
కీడు నుండి తొలగి మనం ఏం చేయాలంటే మేలు చేసేవారంగా ఉండాలి. ప్రభు ముఖము కీడు చేసేవారికి విరోధంగా ఉన్నది. కీడు చేసేవారంటే దేవునికి చాలా అసహ్యం, మేలు చేసేవారంటే దేవునికి చాలా ఇష్టం. కీడు చేసిన వారికి కూడా మనం మేలే చేయాలని బైబిల్ చెప్తుంది. కీడుకు మనం ఏం చేయకూడదంటే ప్రతి కీడు ఎవరికి చేయకూడదు అంటాడు రోమపత్రిక 12:17. ఇతరులు మనకు కీడు చేసినా మనం మాత్రం ఏం చేయాలంటే ఇతరులకు మనం మేలే చేయాలి. మేలు చేస్తావు ఎప్పుడంటే వెలుగు ఫలం మనలో ఉన్నప్పుడు. వెలుగు ఫలం మనలో ఉన్నప్పుడు మంచితనం అనేది మనలో తప్పకుండా కనిపిస్తుంది. ఉన్నదా మరి మంచితనం? కీడు చేసే మనసుతో ఉన్నావా లేక మేలు చేసే మనసు ఉన్నదా? ఇదే సామెతల గ్రంథంలో ఒక వచనమండి, 20వ అధ్యాయం అనుకుంటా, ఒక మాట చదువుదాం. భక్తిహీనుడి యొక్క మనస్సు ఎప్పుడు కీడు చేయాలని చూస్తూ ఉంటుందట అండి. సామెతలు 21వ అధ్యాయం 10వ వచనం. భక్తిహీనుని మనస్సు కీడు చెయ్య గోరును. విన్నారా? సామెతలు 21వ అధ్యాయం 10వ వచనంలో భక్తిహీనుని యొక్క మనస్సు ఎప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది? ఇతరులకు కీడు చేయడానికి ఆలోచన చేస్తూ ఉంటుందట. సామెతలు 21:10లో భక్తిహీనుని మనస్సు కీడు చెయ్య గోరును, వాడు తన పొరుగువానికైనను ఏం తలచడు? దయ తలచడు. పొరుగువాని కూడా దయ చూపడట అండి. ఇతరులకు కీడు చేయాలనే మనసుతోనే ఉంటాడు. మరి మనకి ఎటువంటి మనసు ఉంది? మేలు చేసే మనసు ఉందా లేక కీడు చేసే మనసు ఉందా? మేలు చేసే మనసు మనలో ఉంది అంటే ఆ వెలుగు ఫలం మనలో పనిచేస్తుంది. కీడు చేసే మనసు మనలో ఉంది అంటే మనకు ఏమి లేదంటే ఆ వెలుగు ఫలం అనేది మనలో లేదు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటి మంచితనం అనగా మేలు చేసే గుణం మనం అందరం కలిగి ఉండాలి. ఇక రెండవ విషయానికి వచ్చేద్దాం. రెండవ లక్షణం ఏంటో తెలుసా అండి? నీతి అని రాస్తుంది. ఏంటది? నీతి. నీతి అంటే ఏంటో తెలుసా? నీతి అంటే మనం న్యాయంగా నడుచుకోవాలి, క్రమంగా నడుచుకోవాలి. ఎవరికి మనం అక్రమంగా నడుచుకోకూడదు, అన్యాయం మనము చేయకూడదు. ప్రభువుని నమ్మక ముందు మనము అవినీతి పరులుగా జీవించాం. బైబిల్లో జక్కయ్య అని ఒక ఆయన ఉంటాడు. ఆయన యేసుక్రీస్తుని నమ్మక ముందు ఏం చేశాడు తెలుసా అండి? అవినీతిగా జీవించాడు. ఆయన నీతికి విరోధంగా జీవించేది అవినీతి. ఆయన అన్యాయంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఆయన ఒక సుంకపు గుత్తదారుడు, అంటే పన్నులు వసూలు చేసే ఉద్యోగస్తుడు. ఆయన ప్రజల దగ్గర నుంచి, ఉదాహరణకి ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసేటప్పుడు 100 రూపాయలు పన్ను అయితే 200 వసూలు చేసేవాడు. 100 రూపాయలు ప్రభుత్వానికి కట్టేవాడు, 100 రూపాయలు ఏం చేశాడు? తన జోబీల్లో పెట్టుకునేవాడు. ఇలాగ తాను అవినీతిగా ఎంతో డబ్బును సంపాదించాడు ఆయన. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆయనకు జీవితంలో అడుగు పెట్టాడో, ఆయనకు హృదయంలో అడుగు పెట్టాడో, వెంటనే జక్కయ్య ఏం చేశాడో తెలుసా అండి? ప్రభువా, నా ఆస్తిలో నేను సగం ఏం చేస్తున్నాను? బీదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి వద్ద అయితే అన్యాయంగా తీసుకుంటున్నానో వారికి తిరిగి 4 అంతులు చెల్లిస్తున్నాను అన్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నాడు జక్కయ్యని చూసి, ఇతడు అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి ఏమొచ్చినది? రక్షణ వచ్చినది. క్రీస్తును నమ్మక ముందు అవినీతిగా జీవించాడు, అన్యాయంగా డబ్బులు తీసుకున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే క్రీస్తును నమ్ముకున్నాడు, నీతిగా జీవించడం ప్రారంభించాడు. ఎంత పన్ను వసూలు చేయాలో అంతే పన్ను వసూలు చేశాడు, ఎంత తీసుకోవాలో ప్రజల గురించి అంతే ఆయన తీసుకున్నాడు. నీతిగా జీవించాడు ఆయన. ఈ నీతి ఫలం ఈనాడు అనేక మంది క్రైస్తవుల్లో కనిపించట్లేదు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కానీ వారు అవినీతి పరులుగా ఏం చేస్తూ ఉన్నారు? జీవిస్తూ ఉన్నారు. నిజంగా మనలో వెలుగు ఫలం పనిచేస్తూ ఉన్నట్లయితే నీతి అనేది మనలో కనిపిస్తుంది. లంచాలు తీసుకుని డబ్బులు వడ్డీలకి ఇస్తూ ఇతరులు మోసం చేస్తూ ఈనాడు సంపాదిస్తున్నారు అంటే వారు అవినీతి పరులుగా జీవిస్తున్నారు. కానీ క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా నీతిగా జీవించాలని బైబిల్ చెప్తా ఉంది. బలులు అర్పించుట కంటే దేవునికి ఏది ఇష్టం తెలుసా అండి? ఇదే సామెతల గ్రంథంలో 21వ అధ్యాయంలో, సామెతలు 21వ అధ్యాయం మన 3వ వచనంలో ఏం రాస్తుంది? నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. ఏది ఇష్టం దేవునికి? నువ్వు బలులు అర్పించడం కాదు, దేవునికి ఏదైనా కానుకిచ్చాను తృప్తి చెందడం కాదు. దేవుడికి ఏది ఇష్టం? మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే తను నమ్మిన బిడ్డలు ఈ లోకంలో నీతిగా బ్రతకాలి, న్యాయంగా నడుచుకోవాలి, అవినీతి పరులుగా ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవటం బలులు అర్పించుట కంటే యెహోవాకు చాలా ఇష్టమని రాస్తుంది. బైబిల్లో ఒక మాట రాస్తుందండి, అదేంటంటే ఈ దినాల్లో ఎక్కడ చూసినా నీతి అనేది కరువు అయిపోయిందంట. ఒక వచనం చదువుదాం, అది యెషయా గ్రంథం అనుకుంటా. ఒక మాట యెషయా గ్రంథంలో
నీతి అనేది చాలా దూరం అయిపోయింది అంటున్నాడు. 59వ అధ్యాయం 14వ వచనం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఇదే మా వల్ల జరుగుచున్నది, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరముగా నిలుచుచున్నది, సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది. ఏంటమ్మా? ధర్మము లోపల ఏం చేయదు, ప్రవేశింప. నీతి ఎక్కడుందంట? దూరముగా ఉన్నది. నీతి దూరంగా ఉన్నది. నీతి కనిపించట్లేదు. ఎక్కడ చూస్తే అంత అవినీతిగా ఉన్నది. కానీ ఈ అవినీతి లోకములో క్రీస్తును నమ్ముకున్న మనము నీతిగా బ్రతకాలను దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడో తెలుసా అండి? ఎక్కువ కానుకలు ఇచ్చేవాడిని కాదు దేవుడు అంగీకరించాడు. బైబిల్లో దేవుడు ఎవరిని అంగీకరిస్తాడని చెప్పాడంటే, ఒక మాట చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మనం 35వ వచనం చదువుకుందాం. 35వ వచనం, అపోస్తల కార్యాలు 10:35 ఏముంది? ప్రతి జనములోను, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనంలో, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఎవరిని అంగీకరిస్తాడంట దేవుడు? ప్రతి జనములో కూడా దేవునికి భయపడి ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వారినే దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. నీతిగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతిని జరిగించువాడే దేవుని బిడ్డ అని రాశాడు బైబిల్లో. దేవుని పిల్లలు ఎవరో తెలుసా అండి? దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో బైబిల్ చెప్తుంది. ఆ మాట కూడా చదువుదాం. 1 యోహాను పత్రిక 222వ పేజీలోకి వెళితే, 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. చూసారండి? నీతిని జరిగింపని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధి కారు. వారందరూ ఎవరి సంబంధులు అంటే సైతాను సంబంధులు, అంటే సాతాను చెందిన వారు. నీతిని ఎవరైతే జరిగించరో, ఎవరైతే అవినీతి పరులుగా జీవిస్తూ ఉంటారో, అవినీతి అంటే తెలుసు కదా, కొంతమంది చేయని దానికి కూడా, కష్టపడిన దానికి కూడా ఏం చేస్తారు? డబ్బులు తీసుకుంటా ఉంటారు. అవినీతి, మోసాలు చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి, లంచాలు తీసుకుని డబ్బులు వడ్డీలకు ఇస్తూ సంపాదిస్తూ ఉంటారు. అవినీతి పరులుగా జీవిస్తూ ఉంటారు. అటు వారు దేవుని సంబంధులు కారటండి. నీతిని జరిగించని ప్రతి వాడు కూడా ఎవరి సంబంధి అంటే వారు అపవాది సంబంధి. తన సహోదరుని ప్రేమించక ద్వేషించువాడు కూడా ఎవరి సంబంధి అంటే అపవాది సంబంధి. నిజంగా దేవుని పిల్లలు ఏం చేస్తారో తెలుసా? అటు దేవుని ప్రేమిస్తారు, ఇటు దేవుని పోలికలు చెప్పిన మనుషులను కూడా వారు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. మనం దేవుని ప్రేమించట్లేదు, దేవుని పోలికలు చెప్పిన మనుషులను ప్రేమించట్లేదు అంటే ద్వేషిస్తున్నట్టు సైతాను సంబంధులు. కానీ నీతిని మనం జరిగించాలి. ఇంకొక వచనం, ఇదే 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 29వ వచనం, ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నడలా నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా ఏం చేసి ఉన్నాడు? పుట్టి ఉన్నాడని ఎరుగుదు. నీతిని జరిగించే ప్రతివాడు ఎవరి మూలంగా పుట్టాడట? దేవుని మూలంగా పుట్టాడని రాస్తాం. కానీ దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కడు, దేవుని సంబంధి అయిన ప్రతి ఒక్కడు, వెలుగు ఫలము కలిగిన ప్రతి ఒక్కడు తన జీవితంలో ఏమి జరిగిస్తాడంటే నీతిని జరిగిస్తాడు. నీతిగా నడుచుకుంటాడు ఆయన. నీతి న్యాయాలు అనుసరించి నడుచుకుంటాడు. మరి నడుచుకుంటున్నామా మనం? లేకపోతే ఏం కాదులే, ఎలా నడుస్తే ఏమైంది, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను లేదా, ఆరాధనకు వెళ్తున్నాను లేదా, లేక దశమ భాగాలు ఇస్తున్నానా లేదా, పరిచర్య మందిరం చేస్తున్నానా లేదా అని వీటితోనే మనం తృప్తి చెందుతూ ఉంటే దేవుడు తృప్తి చెందడు. ప్రతి జనములో కూడా ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. నీతిగా మనం నడుచుకోకపోతే దేవుడు అటు వారిని అంగీకరించడు. మన బలులు కానుకలు దేవుడు స్వీకరించడు. మనం నీతిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన నీతిగా బ్రతకాలనే క్రీస్తు మనందరి పాపాల కొరకు శిలువలో చనిపోయాడు. ఆయన క్రీస్తుని నమ్ముకుని కూడా నువ్వు అవినీతి పరులుగా జీవిస్తున్నావు అంటే నువ్వు దేవుని సంబంధివి కావు. నీతిగా బ్రతకాలని బైబిల్ చెప్తుంది. నీతిగా నడుచుకోవాలని బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఒక రాజు ఉంటాడు. ఈ రాజు ఏం చేశాడు? ఒక మాట చదువుదాం. ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయం
ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో ఒక రాజుగారు ఈ విధంగా నడుచుకున్నాడటండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో ఈ రాజుగారు పేరు యెహోయాకీం అండి. యెహోయాకీం అనే రాజుగారు ఎలా నడుచుకున్నాడంటే 13వ వచనం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయమును తప్పి తన మేడ గదులను కట్టించుకొనుచు జీతం ఇయ్యక తన పొరుగువాని చేత ఊరకయ్యే కొలువు అంటే పని చేయించుకుని వానికి శ్రమ. చూసారండి, నీతి తప్పి తన నగరును అంటే తన ఇంటిని ఎవరైతే కట్టుకుంటారో వారికి శ్రమ అంటున్నాడు. న్యాయాన్ని తప్పి తన మేడ గదులు ఎవరైతే కట్టించుకుంటారో వారికి శ్రమ. జీతం ఇయ్యక తన పొరుగువాని చేత ఎవరైతే పని చేయించుకుంటారో అటు వారికి ఏంటంట శ్రమ. ఈ మాటలన్నీ ఎవరి గురించి చెప్పబడుతున్నాయంటే కింద వచ్చిన మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ యెహోయాకీం అనే ఒక రాజు ఉంటాడు. ఆయన గురించి చెప్పబడుతున్న మాటలు. అతను నీతి నియమాలు విడిచిపెట్టేశాడు. ఇక్కడ మీరు 17వ వచనం చదివితే 17వ వచనంలో కూడా నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభమును సంపాదించుకున్నటి యందు నిరపరాధుల రక్తమును ఒలికించుటి యందే ఏమై ఉన్నాయి, నిలచి ఉన్నాయి. అందుకొరకే నువ్వు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము కూడా చేయుచున్నావు. కావున యోషియా కుమారుడగు యెహోయాకీమును యూదా రాజును గూర్చి యెహోవా ఇలాగున ఏం చేయుచున్నాడు, సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఆయన దృష్టి అంతా ఎలా ఉందయ్యా అంటే రాజుగారి దృష్టి, యెహోయాకీము రాజుగారి దృష్టి ఎలా ఉందంటే ఆయన కోరిక, ఆయన దృష్టి అన్యాయంగా ఏం సంపాదించుకున్నట్టు ఎందు లాభము సంపాదించుకోవట్లో ఉంటాడు. అన్యాయంగా సంపాదిస్తున్నాడు, నీతి తప్పి సంపాదిస్తున్నాడు, అన్యాయంగా నీతి తప్పి తన నగరును స్థాపించుకుంటున్నాడు. కాబట్టి నీ కోరిక నీ దృష్టి అన్యాయంగా లాభం సంపాదించుకోవట్లో ఉన్నది, నిరపరాధుల రక్తమును చిందించట్లో ఉన్నది. అనేక మంది నిరపరాధులు ఏ తప్పు చేయని వారిని అతను చంపేశాడు. కనుక దేవుడు ఆ యొక్క రాజును భయంకరంగా శిక్షిస్తున్నాడు. ఆ రాజును గురించి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ 18వ వచనంలో, కావున యోషియా కుమారుడు యెహోయాకీమును యూదా రాజును గురించి యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతన్ని గురించి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభవంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల అవలకి ఏడవబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడు రీతిగా ఏం చేయబడతాడు, పాతి పెట్టబడతాడు. నువ్వు చనిపోయినప్పుడు నేను ఎవరు ఏడవరంటున్నాడు దేవుడు. ముందే చెప్తున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. గాడిద పాతి పెట్టబడు రీతిగా అతడు ఏం చేయబడతాడు, పాతి పెట్టబడు. గాడిదనే చనిపోతే ఏం చేస్తారు, అలా ఇచ్చేస్తారు, బయటికి అలా పాడేస్తారు. నీకు కూడా నువ్వు చనిపోయినప్పుడు అలాగే నువ్వు పడవేయబడతావు అన్నాడు దేవుడు. కారణం ఏంటంటే ఆ రాజు దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించలేదు, దేవుడు చెప్పినట్టు నీతిగా బ్రతకలేదు, నీతి నియమాలు తప్పి అన్యాయంగా అతడు జీవించాడు. నీతి తప్పి తన నగరం స్థాపించుకున్నాడు, అన్యాయంగా మేడగదులు కట్టించుకున్నాడు, పనివారితో పని చేయించుకున్నాడు, కానీ వారికి తగిన జీతమును అతడు ఇవ్వలేదు. తన దృష్టి తన కోరిక అన్యాయంగా లాభం సంపాదించుకోవటంలో ఉన్నాడు. మరి నిరపరాధులను చంపటంలోనే అతడు ఆసక్తి చూపించాడు, నీతిగా ఆయన జీవించాలి. కానీ నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని బిడ్డని చెప్పుకుంటే కాదు, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా నీతిగా ఈ లోకం బ్రతకాలి. మన పొరుగువారిదంటూ ఏది మనం ఆశపడకూడదు, అది పాపమని బైబిల్ చెప్తుంది. కాబట్టి నీతిగా మనం ఉండాలి. ఒకటి మనలో మేలు చేసే గుణం ఉండాలి, కీడు చేసే గుణం ఎప్పటికీ మనలో ఉండకూడదు. కీడు చేసేవాడికి కూడా మేలే చేయాలి. రెండోది మనం నీతిగా నడుచుకోవాలి. కొంచెం నష్టపోయినా పర్వాలేదు, తప్పకుండా మన జీవితాలు నీతి అనేది కనిపించాలి. అవినీతి పరులుగా మనం జీవించకూడదు. దేవుడు ఎవరైతే నీతిగా జీవిస్తారో, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణములని రాశాడు. మనం నీతిగా బ్రతికితే, కొంతమంది అంటారు నీతిగా బ్రతికితే మనం జీవించలేమంటారు, అది లోకం చెప్పే సామెత. కానీ బైబిల్ చెప్తున్న సామెత ఏంటో తెలుసా, నువ్వు నీతిగానే బ్రతకాలి. నీతిగా నువ్వు బ్రతికితే నువ్వు ఘనపరచబడతావు అన్నాడు దేవుడు. నీతిగా నువ్వు బ్రతికితే నేను నిన్ను హెచ్చిస్తానన్నాడు. ఈ మాటలు చదువుదాం. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో, సామెతలు 14వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నాం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం, పాపము ప్రజలకు ఏమి తెచ్చును, అవమానము తెచ్చును. చూసారా, నీతి
జనములు ఘనతకి ఎక్కుటకు ఏమైపోతాయి? కారణమైపోతాయి. పాపం అనేది ప్రజలకు ఏం తీసుకొస్తుందంట? అవమానం తెచ్చు. కానీ మనం పాపంలో జీవిస్తే అవమానం వస్తుంది, కానీ నీతిగా నువ్వు జీవిస్తే, మనం జీవిస్తే ఘనత వస్తుంది. ఇంకొక వచనం కూడా చదువుదాం. సామెతలు 10వ అధ్యాయంలో, సామెతలు 8వ అధ్యాయంలో 20వ వచనం చదువుతున్నాం. నీతి మార్గమునందు న్యాయ మార్గముల యందు నేనేం చేయుచున్నాను? నడుచుచున్నాను. ఏ మార్గాలు నడుస్తున్నాడంటే ఈయన నీతి మార్గాలు నడుస్తున్నట. న్యాయ మార్గాలలో అంటే నీతిగా జీవిస్తున్నాడు, న్యాయంగా జీవిస్తున్నాడు. మరి మనం ఏ మార్గాల్లో నడుస్తున్నాం? అవినీతిగా జీవిస్తున్నాం, అన్యాయం చేస్తున్నామా? నీతి మార్గాలు మనం నడవాలి. ఇంకొక వచనం కూడా చదువుదాం. 10వ అధ్యాయంలో సామెతలు 2వ వచనం. భక్తిహీనుల ధనం వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి ఏం చేయను? రక్షించు. కానీ మనం నీతిగా జీవిస్తే ప్రియులారా, మరణంలోంచి కూడా మనం తప్పించబడి, అంటే నరకం నుంచి తప్పించబడి మనం ఏం చేస్తామంటే నిత్య జీవం పరలోకానికి చేర్చబడతాం. కాబట్టి మనం నీతి మార్గాలు, న్యాయ మార్గాలు నడుచుకోవాలి. మన ఎవ్వరికి కూడా అన్యాయం అనేది మనము చేయకూడదు, అవినీతిగా బ్రతకకూడదు. ఇంకొక వచనం చదివి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించిదివి, దుర్నీతిని ద్వేషించిదివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో ఏం చేశాను? అభిషేకించాను. నువ్వు నీతిని ప్రేమించావు, దేన్ని ద్వేషించావు? దుర్నీతి అంటే చెడును అసహించుకున్నావు. నీతిని ప్రేమించావు, చెడుతనాన్ని అసహించుకున్నావు, దుర్నీతిని ద్వేషించావు. అందుచేత దేవుడు ఏం చేశాడట? దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో నిన్ను ఆయన ఏం చేశాడు? అభిషేకించాడు. అవునండి, ఎవరైతే నీతిగా జీవిస్తారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. ఎవరైతే అవినీతిగా జీవిస్తారో, దుర్నీతిలో జీవిస్తారో, పాపంలో జీవిస్తారో అటు వారిని దేవుడు అసహించుకుంటాడు. కానీ మనము నీతిగా బ్రతకాలి. వెలుగు ఫలములో ఏముందంటే నీతి అనేది. ఒకటి మనం మంచితనం, రెండోది నీతి, మూడోదిగా ఏముందో తెలుసండి? సత్యం. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? నిజం పలకటం. క్రైస్తవ బిడ్డలుగా మనం అబద్ధాలు ఆడకూడదు. మనకు అవకాశం వచ్చినప్పుడు అబద్ధాలు ఆడటం చేయకూడదు. మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంటే సత్యాన్ని పలకాలి. కానీ ఈనాడు కొంతమంది అబద్ధం ఆడి తప్పేముంది అంటున్నారు. 1000 అబద్ధాలు ఆడైనా 100 అబద్ధాలు, 1000 కాదు 100 అబద్ధాలు ఆడైనా ఏం చేయాలంట? ఒక పెళ్లి చేయాలి. అది లోకపు సామెత. కానీ దేవుడు సామెత అది కాదు. దేవుడు చెప్తున్న మాట అది కాదు. అబద్ధాలు ఆడవద్దు అంటున్నాడు దేవుడు. అబద్ధములు ఆడకూడి అని రాశాడు బైబిల్లో. ఏం ఆడకూడి? అబద్ధములు మీరు ఆడవద్దు అని చెప్పాడు. దేవుడు ఆజ్ఞ అది. అబద్ధాలు ఆడకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. అబద్ధికులు అందరూ మండుచున్న అగ్నిగుండంలో ఏమైపోతారు? పాలు పొందుతారు. ఇది 2వ మరణం, నరకమని ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం రాస్తారు. కొంతమంది అబద్ధాలు ఆడి సంపాదిస్తూ ఉంటారు. కానీ బైబిల్లో అటివాని గురించి ఏం చెప్పబడిందంటే, సామెతల గ్రంథంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో, సామెతలు 21వ అధ్యాయం 6వ వచనం. అబద్ధములు ఆడి ధనమును సంపాదించుకునుట ఊపిరితో సాటి, దాన్ని కోరువారు మరణమునే కోరుదు. వింటున్నారని? అబద్ధాలు ఆడి ధనము సంపాదించడం దేంతో సాటి అంటే ఊపిరితో సాటి. ఎవరైతే అబద్ధాలు ఆడి సంపాదించాలని కోరుకుంటున్నారో వారు మరణాన్ని కోరుకుంటున్నారు. కానీ అబద్ధాలు ఆడి ఏది సంపాదించొద్దండి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, అబద్ధం ఆడాడు, గెహజీ అనేవాడు. దైవజనుడు ఎలీషా గారితో అబద్ధం ఆడాడు, చివరికి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. 2వ రాజుల 5వ అధ్యాయం చదివితే కనిపిస్తుంది. ఆయనే కాదు, ఆయనతో పాటు తన వంశానికి కూడా ఏ రోగం వచ్చేసింది అంటే కుష్ఠరోగం వచ్చేసింది. అన్నయ్య సప్ఫీర దంపతులు ఉంటారు అపోస్తలుల 5వ అధ్యాయంలో. వారు దైవజనులతో అబద్ధాలు ఆడారు. చివరికి వాళ్ళిద్దరు ఒకే రోజు ఏమైపోయాడు? చనిపోయాడు. యేసు ప్రభు అన్నాడు, నేను సత్యం నిజము పలుకువాడు దేవుని సంబంధటండి. అబద్ధాలు ఆడువాడు ఎవరి సంబంధి? సాతాను సంబంధి. ఎందుకంటే ఆది నుండి అంటే మొట్టమొదటి నుంచి కూడా అపవాది అనేవాడు అబద్ధం ఆడుతూ ఉన్నాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు ఏమై ఉన్నాడట? జనకుడై ఉన్నాడు. తండ్రి లాంటి వాడు. అబద్ధం అనేది ఎక్కడి నుంచి పుట్టిందంటే సాతాను యొద్ద నుంచి పుట్టింది. అబద్ధం ఆడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సాతానే. ఏదైనా తోటలో ఆ సర్పంలోనికి ప్రవేశించి అపవాది అనేవాడు అవతో అబద్ధం ఆడాడు. ఈ వృక్ష ఫలాలు మీరు తింటే మీరు చావరు, మీ కనులు తెరవబడతాయి, మీరు దేవతలాగా ఉంటారు,
మీరు మంచి చెడులు ఎరిగిన వారుగా ఉంటారు అని దయ్యము అబద్ధమాడింది. దేవుడు ఏమన్నాడు? ఆ వృక్ష ఫలాలు మీరు తింటే సస్తారన్నాడు దేవుడు. కానీ దయ్యం ఏమంటుంది? మీరు సావనే. అంటే అబద్ధం అనేది మొట్టమొదటిగా ఎవరు ఆడారంటే అపవాది ఆడాడు, సాతాను ఆడాడు. కానీ అబద్ధాలు ఆడేవారందరూ కూడా సాతాను సంబంధులని యోహాను సువార్త 8వ అధ్యాయం 44 రాస్తున్నారు. అబద్ధాలు ఆడుకుని ఎలా జీవించగలను అంటా ఉంటారు కొంతమంది. జీవించాలి, అదే దేవుడు చెప్తున్నారు. లోకస్తులాగా మనం ఉండకూడదు. నీతిగా ఎలా జీవించగలం? అబద్ధాలు ఆడకుండా ఎలా జీవించగలం? కీడు చేయకుండా ఎలా జీవించగలం అంటా ఉంటారు. జీవించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. జీవించాలని ఆశ మనకుంటే జీవింపజేసే శక్తిని దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు అబద్ధాలు ఆడేవారిని అసహించుకుంటున్నాడు. ఈ మాట చదువుదాం. సామెతలు 12వ అధ్యాయం. సామెతలు 12వ అధ్యాయంలో దేవుడికి ఎవరంటే అసహ్యం? అబద్ధములాడు పెదాలు అంటే దేవునికి అసహ్యం. చూడండి, సామెతలు 12వ అధ్యాయం 22వ వచనం. 12:22లో అబద్ధములాడు పెదాలు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. చూసారండి, ఎవరంటే దేవునికి అసహ్యం? అబద్ధములు ఆడే పెదాలంటే నోరు అనమాట. 2 పెదాలు కలిస్తే ఒక నోరు అంటారు. అబద్ధం ఆడే నోరు, అబద్ధం ఆడే నాలుక. దేవుడు అబద్ధం ఆడే వ్యక్తులను అసహించుకుంటున్నాడు. మనం ఎల్లప్పుడూ సత్యాన్ని పలకాలి. అబద్ధం ఆడు పెదాలు దేవునికి అసహ్యం. సత్యవర్తనులు అనగా నిజము పలుకువారంటే దేవునికి చాలా ఇష్టం. కొంతమంది మంచిని తాగినట్టు ఏం చేస్తూ ఉంటారు? అబద్ధాలు ఆడేస్తారు. అబద్ధం ఆడితే పాపం ఏముంది అనుకుంటారు. దొంగతనం చేస్తే పాపం, వ్యభిచారం చేస్తే పాపం, తాగితే పాపం, అబద్ధం ఆడితే పాపం ఏంటి అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథం మనం చదివితే దొంగతనం చేసేవాడు నరకానికి పోయినట్టు అబద్ధాలు ఆడేవాడు కూడా ఎక్కడ పోతున్నాడు? నరకానికి పోతున్నాడు. కానీ మన అబద్ధాల విషయంలో పశ్చాత్తాపడి మన పాపాలు ఒప్పుకుంటే గనక దేవుని కనికరం మన మీదకి వస్తుంది. అబద్ధాలు ఆడకూడదు. ఇంకొక వచనం చదువుదాం. ఇదే సామెతలు 12వ అధ్యాయంలో 19వ వచనం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. సామెతలు 12వ అధ్యాయం 19వ వచనంలో నిజమాడే పెదవులు అంటే నిజం పలికే పెదవులు అంటే నిత్యం ఉంటాయటండి. అబద్ధం ఆడే నాలుక క్షణం మాత్రమే ఉంటుందండి. కానీ మనం నిత్యము ఉండాలంటే, నిత్యము దేవునితో ఉండాలంటే ఏంటంటే మనం తప్పకుండా నిజాన్ని మనం ఏం చేయాలి? పలకాలి. ఇంకొక వచనం కూడా చదువుదాం. సామెతలు 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయంలో మనం 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠాభూషణముగా ధరించుకునుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. విన్నారండి, మన జీవితాల్లో ఈ రెండింటిని విడిచిపెట్టకూడదట. ఒకటేంటి? దయ, రెండోది సత్యం. మనలో దయాగుణం ఉండాలి. రెండోది మనం ఎల్లప్పుడూ సత్యాన్ని పలకాలి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకు. వాటిని ఎలా ధరించుకోవాలి? కంఠాభూషణంగా. కంఠాభూషణం తెలుసు కదండి, మెడలో ధరించుకునే హారాల్లాగా. చాలామందికి బంగారు వస్తువు లేకపోతే చాలా బాధపడిపోతూ ఉంటారు. నాకు ఆ గొలుసు లేదు, ఈ గొలుసు లేదు, ఆ వస్తువు లేదు, ఈ వస్తువు లేదు. అది లేకపోయినా బాధపడకండి. దయ అనే గుణం ఉండాలి మనలో. రెండోది ఏమి ఉండాలంట? సత్యం అనేది ఉండాలి. సత్యం అనే గుణము, దయ అనేటి గుణాన్ని హారాలుగా ధరించుకోవాలి. ఈ దయను సత్యమును మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను మనము దయనుంది ఏమనిపించుకుంటాం? మంచివారం అనిపించుకుంటాం. చాలామంది మనుషుల దృష్టిలో మంచిగా ఉండాలి, దేవుని దృష్టిలో మంచిగా ఉండాలనుకుంటారు. కానీ వారు ఎప్పుడు చూసినా అబద్ధాలు ఆడతారు. అబద్ధాలు ఆడేవాడు ఎప్పటికీ దేవుని దృష్టిలో మంచిగా ఉండలేడు, మనుషుల దృష్టిలో కూడా మంచిగా ఉండలేడు. అబద్ధాలు ఆడేవాడు ఒట్టి మోసగాడని రాశాడు బైబిల్లో. అబద్ధాలు ఆడేవాడు ఒట్టి మోసగాడు, అబద్ధాలు ఆడేవాడు నశించిపోను అని రాశాడు బైబిల్లో. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఏమి చేయాలి అంటే సత్యమునే మనం ఏం చేయాలి? పలకాలి. మనం ఈరోజు అబద్ధం ఆడి తప్పించుకుంటాం, కానీ తప్పకుండా రేపు ఏదో ఒక రోజు అబద్ధం అనేది ఏమైపోతుంది తెలుసండి? బయట పడిపోతుంది. ఇక్కడ అబద్ధాలు ఆడి మనం నరకానికి వెళ్ళేదానికంటే సత్యం పలికి, కొంచెం నష్టమైన సత్యాన్ని పలికి పరలోకానికి వెళ్ళటం అనేది చాలా గొప్ప సంగతి.
యేసు ప్రభు అన్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం. సత్యం అంటే ఏంటని అడిగాడు బైబిల్లో ఒక గవర్నర్, ఫిలాత్ అనే గవర్నర్ యేసు ప్రభునే ఒక ప్రశ్న వేశాడు. సత్యం అంటే ఏంటయ్యా అన్నాడు. సత్యం అంటే యేసు ప్రభువే. యేసుక్రీస్తు సత్యవంతుడు. ఆయన నమ్ముకునే బిడ్డలు కూడా ఈ భూలోకంలో ఏం పలకాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఎల్లప్పుడూ మనం ఏం పలకాలి? సత్యమునే మనము పలకాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఏం చేద్దాం? ఎదుగుదాం అంటాడు. కానీ ప్రేమ కలిగి ఉండాలి, సత్యం చెప్పాలి, క్రీస్తు లాంటి గుణ లక్షణాలు కలిగి ఉండుటలో మనం ఎదుగుతూ ఉండాలి. బైబిల్ ఎక్కడ యేసుప్రభు అబద్ధం అన్నట్టు లేదండి. బైబిల్లో యేసుప్రభు ఎన్నడూ ఒక అబద్ధపు మాట పలికినట్టుగా కానీ, ఒక బూతు మాట పలికినట్టుగా కానీ బైబిల్ ఎక్కడా లేదు. యేసుప్రభు ఈ భూలోకి ఉన్నంత కాలం సత్యాన్ని పలికాడు. ఆయన పిల్లలుగా మనము కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఏం చేయాలంటే సత్యమునే పలకాలని బైబిల్ చెప్తుంది. ఈ సందర్భంలో ఈ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మనము 25వ వచనం. అందరూ చూడండి దయచేసి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాట, మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాము గనక ఏమాడుట మాని, మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమునే మాట్లాడవలెను. మనం ఒకరికొకరు ఏమై ఉన్నాం? అవయవాలంటే శరీర భాగాలు. సంఘం అనగా క్రీస్తు శరీరం. సంఘానికి శిరస్సు యేసు ప్రభువారు. కాబట్టి ఈ క్రీస్తు అనే సంఘం అనే ఈ శరీరంలో ఒకరికొకరు అవయవాలాగా ఉన్నాం. కానీ మనం ఒకరితో ఒకరము సత్యాన్నే పలకాలటండి. ఒకరితో ఒకరు ఎన్నడూ ఏం చేయకూడదు? అబద్ధాలు ఆడకూడదు. భార్య భర్తలు ఏక శరీరమై ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. కానీ భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ ఏం చేయకూడదంటే అబద్ధాలు ఆడకూడదు. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనకు చెవి నొప్పి అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెవి నొప్పిగా ఉంది, వెళ్ళాం డాక్టర్ గారికి. అక్కడ మనం ఏం చేయాలి? చెవి నొప్పి అనే చెప్పాలి. కాలు నొప్పి అని చెప్తే సమస్య ఏర్పడుతుంది. అలాగే మనం క్రీస్తు అనే శరీరంలో ఒకరికొకరు ఏమై ఉన్నామంటే అవయవమై ఉన్నాం. కానీ ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుట మాని ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే సత్యమునే మనము. మరి ఈరోజు మనం ఎలాగున్నాం? మన జీవితాలని పరీక్షించుకోవాలి. 1, మనలో మంచితనం ఉన్నదా? 2, మనం నీతిగా జీవిస్తున్నామా? 3, అబద్ధాలు ఆడుట మాని సత్యాన్ని మనము పలుకుతున్నాం. ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారిలో ఏ ఫలం ఉన్నట్టు? వెలుగు ఫలం అనేది ఉన్నట్టు. కానీ ఈ వెలుగు ఫలం మనందరిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వెలుగు ఫలాలు మనం ఫలించాలి. వెలుగు సంబంధులాగా మనము నడుచుకోవాలి. నిష్ఫలమైన అంధకార క్రియలలో మనం పాలి భాగస్తులుగా ఉండగా వాటిని ఖండించాలి. చీకటి పనులు, చీకటి కార్యాలను ఖండించాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి పాపాన్ని మనం ఖండించాలి. వెలుగు ఫలాలు ఫలించాలి. వెలుగు సంబంధులాగా మనం నడుచుకోవాలి. కనుక మనందరిలో దేవుడు నమ్ముకున్న మనలో ఈ 3 లక్షణాలు కనిపించాలి. మంచితనం, నీతి, సత్యం. ఈ వెలుగు ఫలం మనలో ఉన్నప్పుడు నిజంగా దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. మనల్ని బట్టి అనేకులు దేవుని యొద్దకు వస్తారు. కేవలం వెలుగు ఫలమే కాదు, ఎన్నో ఫలాలు ఉన్నాయి, బైబిల్లో చదువుకున్నాం. ఈ ఫలాలన్నీ మనం ఫలించాలనేది మన పట్ల ఎవరి కోరిక? దేవుని కోరిక. ఏ ఫలాలు ఏమి లేకుండా కేవలం ఆకులు ఉంటే ఏమి ప్రయోజనం లేదు. ఫలములు లేని చెట్టు వలన భూమి వ్యర్థమైపోతుంది. కాబట్టి మంచి ఫలాలు ఫలించని ఏ చెట్టు అయినా దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? నరికించి అగ్నిలో వేసేస్తాడు. కానీ మనం మంచి ఫలాలు ఫలిస్తున్నామా? చెడ్డ ఫలాలు ఫలిస్తున్నాం. ఇప్పుడు కీడు చేసే గుణం మనలో ఉందనుకోండి, అవినీతి పరులుగా ఉన్నాం, అబద్ధాలు ఆడుతున్నాం అంటే అవి చెడ్డ ఫలాలు. అటువంటి చెడ్డ ఫలాలు మనం ఫలిస్తే నరికివేయబడతాం. మంచి ఫలాలు అంటే మంచితనం, నీతి, సత్యం మనలో ఉండాలి. అప్పుడే మనల్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది, మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, మనల్ని బట్టి అనేకులు ప్రభు యొద్దకు నడిపించబడతారు. కాబట్టి మన ప్రార్థన ఏమై ఉండాలంటే, ప్రభువా, ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టిన నేను నీ కొరకు మంచి ఫలాలు ఫలించడానికి సహాయము చేయండి. వెలుగు ఫలాన్ని గురించి విన్నాను. ఆ వెలుగు ఫలాలు నా 3 లక్షణాలు నా జీవితాలు నాకును దయచే ప్రభువా అంటూ ప్రార్థిద్దాం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.